క్లాస్ వాళ్ళు సేవింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. అలాగే పిల్లలకి గాని సేవింగ్ అనేది నేర్పించాలి. ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లలకి సేవింగ్ అనేది నేర్పించకపోతే, పిల్లలకి మనీ అనేదే వాల్యూ అనేది లేకుండా పోతుంది. అవునంటారా? కాదంటారా? అందుకని మా అబ్బాయి మా ఇంట్లో ఆహ్, అలాగే మా ఇంట్లో మా అబ్బాయికి నేను సేవింగ్ అనేది కంపల్సరీగా నేర్పించాను నేను. ఎక్కడైనా దాసిపెట్టుకోవడం, లేదంటే చిన్న ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని దాసిపెట్టుకోవడం. మీరు నిజమనుకుంటారు. మా పాప చిన్న పాపగా ఉన్నప్పుడు పాలకి డబ్బులు లేకపోతే వాడి హుండీలోంచి నేను తీసుకొని ఇంకా పాల డబ్బా కొన్నాను. ₹700. అలాగే వాడు యాక్టివిటీస్‌కి 500 చాలా వరకండి. అన్నీ ఇచ్చేసుకుంటూ చేసుకున్నాడే గానీ, నేనిచ్చిన ₹10, 20 అలా వేసుకొని సేవింగ్ చేసుకున్నాడు. ఇంకా వాడి బాధ నేను చూడలేక, మన స్మాల్ ఫ్యామిలీస్‌కి బిగ్ సేవింగ్ అనేది ఉండాలసల. నేను మా అబ్బాయి కోసం టటటవి మీషోలో అయితే నేను పర్చేస్ చేశాను. నాకు ₹215 పడింది. రి అమౌంట్ తక్కువలో గాని ఉన్నాయి. కానీ అవి అంత క్వాలిటీగా లేవు నాకనిపించింది. చూడండి చాలా బావుంది. బట్ ఇది నాట్ ఓపెన్. ఇంకా నిండిందనంగానే ఇచ్చేసుకోవాలి. నేను ఎందుకు మనం కస్టమైజ్ ఫోటో నేను కనుక్కుంటే 700 అన్నారండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కనుక్కుంటే. అంత అమౌంట్ పెట్టాలా మనం? లేదు కదా! అందుకని నేను కలర్ ఫోటో ప్రింటు మా ఫ్యామిలీ ఫోటో ప్రింట్ తీపిచ్చుకొనొచ్చి, లామినేషన్ చేసి, అతికిచ్చేసి, మా అబ్బాయికైతే గిఫ్ట్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి 1,00,000 దాకా మనం సేవ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. మీరు మా పిల్లలకి చేసినట్టే మీరు సేవింగ్ అనేది చేపిచ్చండి. ద బెస్ట్ అండి. మన పిల్లలకి అమౌంట్ గురించి, మనీ వాల్యూ తెలియకపోతే ఇప్పుడు జనరేషన్‌లో చాలా కష్టమండి. అందుకని మా అబ్బాయికైతే నేను సేవింగ్ అనేది నేను నేర్పిస్తున్నాను. అలాగే మా పాప గాని కొద్దిగా ఎదిగే కొద్దీ నేను సేవింగ్ నేర్పిస్తాను తనకి గాని. దీంట్లోనే ఎంతుంటే అంత వేసుకుంటూ ఉంటాడు కదా! మీకొకటి చెప్పనా? ఈ ఉండి కొనడానికి గాని వాడి డబ్బులతోనే